నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. అప్డేట్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు గండ్లు పూడ్చివేత ఎట్టకేలకు పూర్తయింది. ఎడమ కాలువకు గంటి పట్టడంతో 4 రోజుల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగడంతో మూడో గండిని అధికారులు ఈవేళ పూడ్చివేశారు. దీంతో సింగనగర్కు వరద ప్రవాహం తగ్గింది. ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు గండ్లు పూడ్చివేత ఎట్టకేలకు పూర్తయింది. ఎడమ కాలువకు గండి పట్టడంతో 4 రోజుల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగడంతో మూడో గండిని అధికారులు ఈవేళ పూడ్చివేశారు. దీంతో సింగనగర్కు వరద ప్రవాహం తగ్గింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, మొత్తానికి గండ్ల పూడ్చివేత అనేది పూర్తయినట్టుగా ఎన్టీఆర్ జిల్లాలో తెలుస్తోంది. ఇప్పుడు తాజా పరిణామాలు ఎలా ఉన్నాయి, అక్కడ పరిస్థితులు ఏంటి? జ్యోతి, ముఖ్యంగా చూసుకుంటా ఉంటే గత వారం రోజులుగా కూడా ఏదైతే బుడమేరికి గండ్లు పట్టడంతో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన విజయవాడ నగరంలోని ఈ సింగనగర్ ప్రాంతానికి అయితేనేమి, అదేవిధంగా రాజరాజేశ్వరిపేటకు కూడా పూర్తి స్థాయిలో కూడా నీరు రావటము, ఒక పక్కన చాలా వరకు ఈ బుడమేరికి గండ్లు పట్టడంతో పూర్తి స్థాయిలో కూడా విజయవాడ నగరంలోని ప్రాంతాలన్నీ కూడా మునకు గురైనాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో చూసుకుంటా ఉంటే దీనికి సంబంధించి గత వారం రోజులుగా కూడా ఒక పక్కన జలవనరుల శాఖకు సంబంధించిన అధికారులు అయితేనేమి దీనికి పూర్తి స్థాయిలో అక్కడే ఒక పక్కన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు మంత్రి లోకేష్ కూడా అక్కడే పూర్తి స్థాయిలో కూడా దీని మీదే నిమగ్నమై ఉన్నారు. గత 36 గంటలుగా కూడా ఇండియన్ ఆర్మీ కూడా దీనికి వచ్చి ఒక పక్కన ఆర్మీ అధికారులు అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే నీటిపారుదల అధికారులు పూర్తి స్థాయిలో కూడా గత 36 గంటలు కూడా దీని మీదే శ్రమించడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా కొద్దిసేపటి క్రితమే మూడో గండిని కూడా పూడ్చివేశారు. ముఖ్యంగా ఒక పక్కన చూసుకుంటా ఉంటే ఒక పక్కన భారీ వర్షం అయితేనేమి ప్రస్తుతం కురుస్తుంది. ఈ వర్షంలో సైతము ఒక పక్కన ఆర్మీ అధికారులు అయితేనేమి, ఆర్మీ సిబ్బంది, అదే విధంగా నీటిపారుదల సిబ్బంది అధికారులు పూర్తి స్థాయిలో కూడా గత 3-4 రోజుల నుంచి ఈ గండ్లు అంటే 3 గండ్లు పడ్డాయి. ఈ గండ్లు పట్టడంతో ఒక పక్కన విజయవాడ నగరంలోకి అయితేనేమి మిగతా ప్రాంతాలకు కూడా పూర్తి స్థాయిలో కూడా నీరు రావటము, దీంతో చాలా వరకు కూడా వరదకు చాలా వరకు మునక్కు కూడా కారణమైంది. ఈ దీనితోటి చాలా వరకు నిరాశ్రయులైన పరిస్థితి అయితేనేమి కూడా జరగటం జరిగింది. ఇప్పటికే దీంతో 3 గంటలు పూడ్చివేయడంతో చాలా వరకు విజయవాడ నగర వాసులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన అధికారులు వాతావరణం చూసుకుంటా ఉంటే వారం రోజుల నుంచి ఒక పక్కన చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. అదే విధంగా చూసుకుంటే ఒక పక్కన ప్రకాశం బ్యారేజ్ కి ఎగువన ఉన్న నాగార్జున సాగర్ అయితేనేమి శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కూడా అధికంగా నీరు వస్తుంది. ఈ నీరు రావటం వల్ల బుడమేరు నుంచి నీరు రావటం వల్ల బుడమేరుకు గండ్లు పట్టడం వల్ల కూడా పూర్తి స్థాయిలో కూడా నీరు కృష్ణా నదిలోకి వెళ్లకుండానే మిగతా ప్రాంతాలకి విజయవాడ నగరంలోని ప్రాంతాలకు కూడా వెళ్లి ముంచెత్తడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన నీటిపారుదల అధికారులు అయితేనేమి ఆర్మీ సిబ్బంది సహాయంతో పూర్తి స్థాయిలో కూడా కొద్దిసేపటి క్రితం ఏదైతే బుడమేరికి సంబంధించి గండ్లను కూడా పూడ్చివేశారు. దీంతో పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అంటే వర్షం పడిన నీరు విజయవాడ నగరంలోకి వచ్చినా గానీ పెద్ద ఇబ్బంది లేదు. ఈ గండ్లు పట్టడం వల్ల ఏదైతే బుడమేరు వాగుకి పూర్తి స్థాయిలో అధికంగా ఒక పక్కన తెలంగాణ ప్రాంతమైన ఖమ్మం ప్రాంతం అయితేనేమి, అదే విధంగా మున్నేరు నుంచి వచ్చే కొంత నీరు పూర్తి స్థాయిలో కూడా ఈ గండ్ల ద్వారానే ఎక్కువగా నగరంలోకి వస్తా ఉంది. ఈ రాత్రి కూడా వర్షం పట్టడంతో కొద్దిగా నీటి ప్రవాహం పెరగడంతో ఈ గండ్ల ద్వారా రావడం జరిగింది. ఇప్పుడు గండి పూడ్చివేయడంతో అన్ని రకాలుగా కూడా ఒక పక్కన నీరైతేనేమి అడ్డుకోగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలకైతేనేమి ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే ఖాళీ చేయించిన పరిస్థితి కనిపిస్తుంది. వారు కూడా కొద్దిగా ఊపిరి పీల్చుకొని తమ ప్రాంతాలకే వెళ్లే విధంగా కూడా ప్రస్తుత పరిస్థితి అనుకూలించే పరిస్థితులు ఉన్నాయనేసి ఒక పక్కన అధికారులు అయితేనేమి చెప్పడం అయితే జరుగుతా ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.